కొల్లాపూర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీ కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 5వ తేదీన గురు పూజోత్సవానికి పురస్కరించుకుని కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించినట్లు మంత్రి తెలిపారు. ఇదే సమయంలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులకు రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తున్నామని, ఆసక్తి గల నిరుద్యోగులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమారడానికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టబడి ఉందన్న మంత్రి. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చెప్పారు. ఈ అభివృద్ధి పనులకు మంత్రి సీతక్క చేతుల మీదుగా త్వరలోనే భూమి పూజ నిర్వహించినట్టు తెలిపారు. రేపు సెప్టెంబర్ 5వ తారీఖున గురు పూజోత్సవం సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా 5వ తారీఖు రోజు ఏదైతే కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ పడ్డదో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువత రాష్ట్రంలో ఏదైతే సుమారుగా 7,000 కానిస్టేబుల్ పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో కొల్లాపూరు నిరుద్యోగ యువతి యువకులకు వాళ్ళకు కోచింగ్ అంటే ఒకటి ఫిజికల్ కోచింగు, ఫిజికల్ ట్రైనింగు, నిష్ణాతులతోటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇతరులతోటి అట్లాగే అకాడమిక్గా నిష్ణాతులు పెట్టి వాళ్ళకు కోచింగ్ ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రత్నగిరి ఫౌండేషన్ తరఫున ధర్మతేజ ఆధ్వర్యంలో, రత్నగిరి ఫౌండేషన్ సిఇఓ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ ఏర్పాటు చేస్తాను. స్టేడియంలో, కొల్లాపూర్ స్టేడియంలో ఏర్పాటు చేస్తాను. అదే రోజున గురు పూజోత్సవ సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ ఉపాధ్యాయులు, ఎంఈఓని, డిఈఓని, కలెక్టర్ను కూడా ఆ రోజు పిలిచి వాళ్ళకు సన్మానం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే అదే రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కూడా కొల్లాపూరు ప్రోగ్రాం పెట్టినాము. ఆ రోజు అయితే పంచాయతీరాజ్ రోడ్లో ఫౌండేషన్ కార్యక్రమం పెట్టినాం. అన్నీ కలిపి ఒకే రోజు పెట్టడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున కొల్లాపూర్లో మరొకసారి పెద్ద ఎత్తున రోడ్ల మంజూరు చేయడం జరిగింది. R&B, PR కలిపి సుమారుగా 400 కోట్ల రూపాయలు. అన్నీ కూడా డబుల్ రోడ్స్. మొన్ననే R&B మినిస్టరు పునాది రాయబడి, పంచాయతీరాజ్ మినిస్టరు సీతక్క గారు 5వ తారీఖున వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గురువుల్ని అట్లాగే ఇందులో అందరినీ భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, సోషల్ ఈవిల్స్ అంటారు. ఆ రుగ్మతలు అంటే రకరకాల రుగ్మతలు ఉన్నాయి. ఒకటి కాదు, 100 రకాల రుగ్మతలు ఉన్నాయి. సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దాని కారణంగా ప్రజలు కూడా చాలామంది అప్పుల్లో కూరుకుపోయారు. అది ఎందుకు కూరుకుపోయినరు, ఏ విధంగా బయటపడాలి, అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది, ఎట్లా సాధ్యమవుతుంది, ఈ అన్ని అంశాలను కూడా ఆ రోజు ఆ మీటింగ్లో ప్రస్తావించడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలను కూడా సమాయత్తం చేసే కార్యక్రమం జరుగుతుంది. అందులో అందరినీ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం. ఎందుకంటే తరతరాల నుంచి, తాత ముత్తాతల నుంచి రకరకాల కష్టాలు చేస్తూ ఉన్నారు. వ్యవసాయాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అట్లాగే రకరకాల ఆటోలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, రకరకాల కార్యాలు చేస్తూ ఉన్నారు.
ఆ సంపాదన అంతా ఒకవైపు, మళ్ళీ ప్రభుత్వం ద్వారా ఎన్నో రకరకాల సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా నేను ఏ పబ్లిక్ మీటింగ్లో సంతోషంగా ఉన్న వాళ్ళు చేయొచ్చనంటే అందరు చేతులు ఎత్తా ఉన్నారు. చేతులు దింపండి అని మళ్ళీ అప్పులున్న వాళ్ళు చేయొచ్చనంటే మళ్ళీ అందరూ 99% మంది మళ్ళీ అందరు చేతులు ఎత్తా ఉన్నారు. అంటే ఈ ఈ పరిణామం అవుతుందో, ఈ పరిస్థితి ఉందో, దీనికి ఎవరు కారకులు, ఎట్లా ఏమి పెట్టబడాలా, కనీసం వచ్చే భవిష్యత్తులో ముత్తాతల నుంచి ఈనాటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు, భవిష్యత్తులో పిల్లలకు కూడా మళ్ళీ ఆ రుణభారాన్ని మొదలు పరిస్థితి రాకుండా కుటుంబాలు ఆర్థిక భూమిలో కూరుకుపోయిన దాన్ని బయటపడాలంటే నా శాఖ కల్చరల్ శాఖ. కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం. ఆ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి కొంత మార్పు కోసం ఒక చిరు ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాన్ని కొల్లాపూర్ నుంచే మొదలుపెట్టేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో అన్ని వర్గాల వాళ్ళను, ముఖ్యంగా రైతు సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములు కావాలి, వినాలి, ఆలోచనలో మార్పు రావాలి. అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు కొల్లాపూర్ పట్టణానికైనా కొల్లాపూర్ నియోజకవర్గానికైనా నాకు తెలిసి అన్ని లెక్కలు వేస్తే ఈ గడిచిన 2 సంవత్సరాల కాలంలో ఒక అభివృద్ధి కార్యక్రమాలే సుమారుగా 700 కోట్ల పైన ఉంటాయి. లెక్కలు కూడా మొత్తం ఇస్తాను. సంక్షేమ కార్యక్రమాలు 100 కోట్లు ఉన్నాయి. ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే దానిలో మీరు కూడా ప్రధాన పాత్ర పోషించవలసిందిగా, నా కోసమో రాజకీయ పార్టీల కోసం కాదు, సమాజం కోసం దీన్ని చర్చ జరిగే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మీ అందరి సహాయ సహకారాలను కూడా నేను అర్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం. రత్నగిరి ఫౌండేషన్ ద్వారా గ్రూపులలో అన్ని గ్రామాల గ్రూపులలో అది వాట్సాప్ పెడతారు. సో దరఖాస్తులు కూడా అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫార్మాట్ ఇస్తారు, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ద్వారా.